TK29 న్యూస్ కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. 50 సంవత్సరాలు దాటిన బీసీలందరకు పెన్షన్ ఏర్పాటు చేస్తానని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు పి.ఎన్. చందర్రావు ఇంటి దగ్గర వైసీపీ సీనియర్ బీసీ నాయకులు బత్తిన చిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మాజీ పట్టణ వైసీపీ అధ్యక్షులు చలమాల శ్రీను, పి.ఎన్. చందర్రావు, చిటికెల అచ్యుతరామయ్య, వైసీపీ సీనియర్ నాయకులు బత్తిన చిన్న, కౌన్సిలర్ లోకారపు వెంకటేశ్వరరావు, భవన ఋషి, కెమిశెట్టి మల్లిబాబు, చిప్పాడ వెంకన్న, నేట్రు గణేష్ యాదవ్, పెసరగంటి త్రిమూర్తులు, షేక్ అమీర్, గెద్దాడ శ్రీను, చింతకాయల అచ్చిరాజు, ఆదినారాయణ, బోసు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. బీసీలు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇదేంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లని అందరినీ మాయేసి మభ్యపెట్టారు. కానీ ఏది కూడా ఇవ్వలేదు. అదే ఇస్తానని చెప్పారు ప్రజలకి. అమ్మఒడి కూడా పూర్తిగా ఇవ్వలేదు. సగం మందికి వచ్చిన సగం జనానికి రాలేదు. 50 ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు. ఆ పెన్షన్లు కూడా లేవు. ఏదైనా చెయ్యాలంటే మా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరుగుద్ది. కూటమి ప్రభుత్వానికి ఏమీ చేయలేరు. వాళ్ళు మాటలే కానీ చెప్పడం ఏది జరగదు. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ మెజారిటీలతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మన ప్రజల్లోకి వస్తారని ఈ సందర్భంగా చెప్తున్నాను. మాటిస్తే మడం తిప్పని ఎత్తే ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు నాయుడు గారు అంత మోసం దాకా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఉన్న బీసీ సోదరులందరూ ఈరోజు అందరం కలిసి సంఘటితమై ఇక్కడ పత్రికా ప్రకటన రిలీజ్ చేయడానికి కూర్చున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బీసీలను ఆకాశానికి ఎత్తేస్తానని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈ కూటమి నాయకులందరూ 2014లో కూడా చంద్రబాబు నాయుడు బీసీలకి ఉన్నత స్థానం ఇస్తా అని చెప్పి అప్పుడు కూడా రాజ్యసభలో ఏమీ ఇవ్వలేదు. ఎమ్మెల్సీలు కూడా అరకొరగా ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అలాగే 2019లో మా జగన్ గారు రాగానే బీసీలని రాజ్యసభకు 5గురిని పంపించారు. ఎమ్మెల్సీకి ప్రత్యక్ష సాక్ష్యం మా చైర్మన్ గారే. మున్సిపల్ చైర్మన్ ఒక బీసీ అయిందంటే, మహిళ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుద్ది. ఇటువంటి కార్యక్రమం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. సరే 19లో మళ్ళీ 24లో ఎలక్షన్ అయింది. 24లో ఆయన కారు మీద ఆయన కాన్వాయ్ మీద దౌర్జన్యంగా ఎక్కి జెండాలు ఊపి చాలా హవాయి చేశారు. ఇది భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇలాంటి పరిపాలన కాదు మనకు కావాల్సింది. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 హామీలు, రైతు భరోసా అన్నారు, అమ్మఒడి అన్నారు, అలాగే ఫ్రీ బస్ అన్నారు, అలాగే సిలిండర్లు అన్నారు, ఉచిత గ్యాస్ అన్నారు. పత్రికా మిత్రులందరికీ నా నమస్కారాలు. అలాగే మన వైసీపీ బీసీ సోదరులందరికీ ముఖ్యంగా నమస్కారం. ఈవీఎం పుణ్యం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బీసీలని విస్మరించింది. 53% ఉన్న బీసీలు ఈ రోజున ఓటు బ్యాంక్గా వాడుకొని వారికి ఇస్తున్న హామీలన్నీ గాలి కుదిరేశారు ఈ కూటమి ప్రభుత్వాలు. అలాగే గతంలో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు డీసీఎంఏ చైర్మన్ కానీ డీసీసీబీ చైర్మన్ కానీ 30 సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ ఏ రోజున ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ముందుగా బీసీలుగా కట్టబెట్టారయ్యి. అలాగే రాజ్యసభ సభ్యులుగా 4గురిని, ఎమ్మెల్సీని 6గురిని బీసీలు కట్టబెట్టింది జగన్ గారే. బీసీని ఓటు బ్యాంకు వాడుకున్న రాజకీయ పార్టీలు ఎవ్వరూ కూడా బీసీలకు ఉపయోగపడలేదు. కానీ ఈ రోజున 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ ఇస్తానని, అలాగే నాయ బ్రాహ్మణులకి 10,000 ఇస్తానని, అలాగే మన రజక సోదరులకి కూడా ఆర్థికంగా ఇలాగా ఉపయోగపడతానని అధికారంలోకి వచ్చారు. ఆ 3 కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. కానీ ఈ రోజున వీళ్ళ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మటుకి బీసీలను గాలి వదిలేసింది. టీడీపీలో ఉన్న బీసీలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. పరుగుమని మొన్న పెట్టిన బీసీ లోన్లందరికీ కూడా బీసీలందరూ లోన్లు పెట్టుకోమని చెప్పి
సుమారుగా 750 మంది జంగారెడ్డిలో లోన్ పెట్టుకుంటే అందులో బీసీలు కేవలం 6గురిని డిసైడ్ చేశారు. ఆ ఆరుగురు కూడా ఇచ్చింది లేదు. ఈ రోజున కూడా వాళ్ళు కూడా ఈ ప్రభుత్వాన్ని మనం ఎంచుకున్నందుకు వాళ్ళు సిగ్గుపడుతున్నారు. రాబోయే రోజుల్లో బీసీలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. చైర్పర్సన్ బీసీ సోదరి లక్ష్మి గారికి, అలాగే బీసీ పెద్దలందరికీ, అలాగే మీడియా వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా నిన్న పులివెందులో జరిగిన దాడి, మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడిని జంగారెడ్డిగూడెం బీసీ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ తరఫున బీసీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బీసీ మీటింగ్లో భాగంగా ఈరోజు చేనేత